హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడు నేను మటన్ ములంకాడ వండుతున్నాను. ఆయిల్ వేసానండి ఆల్రెడీ. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. కాసేపు వేగనిద్దామండి. ఆనియన్స్ వేగుతున్నాయండి. అందరూ కుక్కర్లో వండుకుంటారండి. కుక్కర్లో అంత నచ్చదు నాకు. ఇలా దాకలో వండితేనే ఇష్టం అండి నాకు. చాలా టేస్ట్ ఉంటుంది. మటన్ ముక్క కూడా మెత్తగా అవ్వదండి. మిడిల్లో ఉంటుంది అనమాట. తింటూ బాగుంటుంది తినడానికి కూడా. ఇంకా చాలా వేగాలండి ఆనియన్స్. వేగనిద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఉప్పు వేసుకుందాము. నేను ఉప్పే వాడతానండి, సాల్ట్ ఇష్టం ఉండదు నాకు. ఆనియన్స్ బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు మటన్ అండి, ఇందులో పెరుగు, అల్లం వెల్లుల్లి, గసగసాలు, లవంగాలు, ధనియాలు కలిపిన పేస్ట్ అండి. మొత్తం చాలా బాగుంటుందండి. ఇది ముందు కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేసేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ మగ్గిపోయింది. చూడండి, ముక్క చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు కారం వేద్దామండి. నేనైతే 3 స్పూన్స్ వేస్తాను. చాలండి, ఎక్కువ వేసుకున్నా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. కారం వేసుకున్నాం కదండి, కాసేపు మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడుకుతుంది కదా. కారం వేసిన తర్వాత అందులో వాటర్ ఉంటుంది కదా, కారం వేసాక దాంతో ఎగరబెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ములంకాడ ఏటమాసం కదా, ఇవి అందులో వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నిజంగా ఏటమాసం ములంకాడ చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవరే చాలా, స్మెల్లే అదిరిపోతుంది. నెక్స్ట్ మటన్ గోంగూర కూడా చాలా బాగుంటుందండి. నా టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. ఇప్పుడు వాటర్ వేద్దామండి. ఇప్పుడు కాసేపు ఉడకాలండి. అయ్యయ్యో, అసలు విషయం మర్చిపోయానండి, కరివేపాకు వేయలేదండి. ఇది లేకపోతే కర్రీ బాగోదండి, అసలు స్మెల్ బాగుంటుంది కదా. ఓకేనండి, ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మటన్ ములంకాడ చాలా బాగుంటుందండి. తప్పకుండా ఖచ్చితంగా మీరు కూడా ఇలా చేసుకోండి. వెరీ వెరీ టేస్టీ, చాలా బాగుంటుందండి. నిజంగా నేను చెప్పడం కాదు కానీ రియల్లీ టేస్టీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్.